తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు శుభవార్త. ఈ గ్రామంలో ప్రజలకు వంట కోసం ఇండక్షన్ స్టవ్లను, ప్రెషర్ కుక్కర్లను ఉచితంగా పంపిణీ చేశారు. అసలు కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలకే ఈ అదృష్టం ఎందుకు వరించింది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కుకింగ్ పథకానికి పైలట్ ప్రాజెక్టుగా మారింది. ఈ కుకింగ్ పథకానికి ఈ గ్రామం ఒక నమూనా కేంద్రంగా మారింది. వంట కోసం ఇండక్షన్ స్టవ్లు, ప్రెషర్ కుక్కర్ల పంపిణీ, ఇక్కడ ప్రతి ఇంటికి ఉచితంగా సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు వంట కోసం ఇండక్షన్ స్టవ్లను, ప్రెషర్ కుక్కర్లను పంపిణీ చేశారు. గ్యాస్ సిలిండర్ల వినియోగాన్ని తగ్గించి విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టవ్ల వాడకాన్ని ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణలో ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న రెడ్కో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడం కోసం చురుగ్గా కృషి చేస్తోంది. ఇళ్లపై సోలార్ ప్యానెల్స్, పునరుత్పాదక విద్యుత్ వినియోగం, ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్ లభిస్తుంది కాబట్టి ఇండక్షన్ స్టవ్లు వాడడం వల్ల విద్యుత్ బిల్లులు పెరగవని అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించి వంట చేయడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించవచ్చని చెప్తోంది. అయితే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంధన పరిరక్షణ కార్యక్రమాలను చేపట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 6 కోట్ల నిధులతో రాష్ట్ర ఇంధన పరిరక్షణ నిధిని ఏర్పాటు చేశాయి. ఈ నిధిని వినియోగించకుండా అలాగే ఉంచడంతో దానిపై మంచి వడ్డీ కూడా వచ్చింది. కేంద్రం ఈ నిధిని ఉపయోగించకపోతే తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించడంతో రాష్ట్ర విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నిధిపై వచ్చిన వడ్డీని మాత్రమే ఉపయోగించి ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్లను కొనుగోలు చేసి కొండారెడ్డిపల్లిలోని మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. 1300 మెగావాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్, 5 లీటర్ల సామర్థ్యం గల ప్రత్యేక కుక్కర్ను అందిస్తున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వ పథకంతో సీఎం సొంత గ్రామంలో ప్రజల సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయడంతో పాటు పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించి వంట చేయడానికి రెడీ అయ్యారు.